మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులైన కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటి? ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? కర్కాటక రాశి వారికి అయితే కనుక చాలా విషయాలు కొంతవరకు ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే వీరి యొక్క ఉద్యోగ కారకుడైతేనేమి, బుద్ధి కారకుడైతేనేమి, సంతాన కారకుడైతేనేమి ఇప్పటికే వ్యయ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత లాభాధిపతి శుక్రుడు కూడా నీచంలో ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత మరి అసలు ధన కారకుడు రాశిలోను తర్వాత సప్చేతుల్లోకి రావటం అనేది ఉంటుంది ఆగస్టు 17కి. కానీ సో ఎలా చూసుకున్నప్పటికీ కూడా వీరికి అన్ని రకాల విషయాలు కూడా ఏదో రకంగా కొంత మెలిపెట్టేలాగానే ఉండటం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? రైట్, మనం ఇందాక చెప్పుకున్నట్టు కుజుడు వీళ్ళకి యొక్క బుద్ధికి కారకుడు ఆయనే. తర్వాత చదువుల్లో ఏదైనా సరే రాణింపు రావాలన్నా కూడా దానికి లాభాధిపతి బలంగా ఉండాలి. సో లాభాధిపతి నీచంలోనే ఆగస్టు 2 నుంచి ఉండటం అనేది కూడా జరిగింది. సో అందుకని ఇక్కడ శుక్రబలం లేదు, కుజబలం రెండూ లేదు. సో కాకపోతే రాశిలో గురుడు ఉండటం వల్ల కనీసం అత్యవసర మార్కులతో అయినా సరే అలా నెట్టుకు రావటం అనేది, అంటే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసే మార్కులు ఏవైతే ఉంటాయో వాటికి ఇది అందుకోలేకపోవటం అనేది అయితే ఉంటుంది మన గోల్స్. సో అలాగని పూర్తి కంప్లీట్ బ్యాక్ అవటం అనేది ఉండదు. బట్ అంతే, అలా నచ్చామా అంటే నచ్చాము అంతవరకే, అంతే తప్ప మరీ ఆనందపడిపోవడానికి, చంకలు బాదుకోవడానికి లేదు. ఏం అద్భుతాలు జరగవు పెద్దగా. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగాల అవకాశాలు దక్కే అవకాశం ఉందంటారు ఈ మాసంలో? ఉద్యోగస్తుల్లో కూడా మనకి ఇదే కుజుడు వల్ల కొంతవరకు సమస్యలు రావడానికి ఉంది. ఆకస్మికంగా ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి కానీ, ఉద్యోగ మార్పులకి అన్వేషించే వాళ్ళకి ఉద్యోగ మార్పులు పొందడానికి కానీ కొంత ఈ రకమైన, అంటే ఇప్పటిదాకా మనం ఏది సరే ఉద్యోగాల్లో మనం ఏం మార్పు కోరుకోకపోయినా ఒక్కోసారి మార్పు వచ్చే పరిస్థితి కూడా ఉంది. సో ఒక్కోసారి ఉన్నట్టుండి ఏదైనా సరే మనం ఇప్పటిదాకా ఉన్న ప్రదేశానికి దూరంగా వెళ్ళవలసిన పరిస్థితులు కూడా ఆకస్మికంగా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ట్రాన్స్ఫర్ అలా బదిలీలు ఉండే జాబులు అయితే బదిలీలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెళ్ళాలంటారా? వెళ్ళొచ్చా? వెళ్ళాల్సిన పరిస్థితి కంపల్సరీ ఉంటుంది, అంటే తప్పించుకోవడానికి ఉండదు. సో ఎందుకంటే అక్కడ వ్యయ స్థానంలోనే నడవటం అనేది కుజుడు ఉంది. తర్వాత బుధుడు కూడా రాశిలోనే ప్రస్తుతం ఉండి తర్వాత కూడా రెండో ఇంట్లో, అంటే మనం ధనం సంపాదించాలంటే దూరం పోవాలి. అంటే నేను దూరం పోనంటే అయితే ఉద్యోగం చేయంటాడు. సో ఆ రకంగా మనకి ఇబ్బంది ఉంది. సో అందుకని ఎలాగైనా కూడా తీసుకోవాల్సిందే, మార్పు వస్తే తీసుకోవాల్సిందే, తీసుకోకుండా పని అవ్వదు. సో అందుకని ఉద్యోగస్తులకి కొంత బెంగగానే ఉండటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే అసలే కర్కాటక రాశి వాళ్ళకి 100 రకాలైన అనుమానాలు ఉంటాయి. సో తీసుకుంటే ఏమవుతుందో, తీసుకోపోతే ఏమవుతుందో అనేది బెంగ. సరే ఇప్పుడు అంటే వాళ్ళందరూ వాళ్ళు ఇచ్చేస్తే గొడవ తీరిపోతుంది, వెళ్ళటమా వెళ్ళకపోవటం అనేది. సో ఇప్పుడు మనం ఉద్యోగం మారాలంటే అమ్మో ఉన్న చోట సేపు ఉంటుందో, వేరే చోటుకు మార్చే సేపు ఉంటుందో, ఇలా రకరకాలైన ఆలోచనలతో నలిగిపోవటం అనేది. ఇక్కడ రిజైన్ ఇచ్చాక అది వెంటనే ఉద్యోగం వస్తుందా లేదా అనే బెంగ ఉంటుంది. అలాగే వీళ్ళేమో నోటీస్ పీరియడ్ 2 నెలల ముందు చెప్పాలి. ఈ 2 నెలల ముందు చెప్తే తర్వాత ఉద్యోగం వస్తుందా లేదా అనే బెంగ. సో అందుకని ఎలా చూసుకునే తర్వాత అయినా సరే నీచల్లోకే వస్తాడు ఉద్యోగాధిపతి. సో ఇప్పుడుండే 2 నెలలు కొద్దిగా పరీక్షగానే ఉండటం అనేది జరుగుతుంది. సో మళ్ళీ ఆగస్టు దాటింది అంటే ఇంచుమించు సెప్టెంబర్ వస్తే మంచి ఫలితాలు చాలా ఎక్కువ ఉంటాయి కర్కాటకానికి. సో అందుకని జూలై నుంచి ఒక జూన్ కాస్త బాగుంది, కానీ ఇప్పుడు ఇంకా జూలై ఆగస్టు కొద్దిగా పరీక్షగానే ఉండటం అనేది జరుగుతుంది కర్కాటక రాశికి. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా, ఎందుకంటే ఇటు బుద్ధి కారకుడు నీచంలో ఉండటం, ఉద్యోగ కారకుడు నీచంలో ఉండటం, ఇంటి కారకుడు నీచంలో ఉండటం, లాభాధిపతి శుక్రుడు ఆగస్టు 2 నుంచి నీచంలో ఉండటం. సో ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది వీళ్ళకి.
సో అందుకని ఇంట్లో కూడా అంతలోనే ఆనందం, అంతలోనే దిగులు అన్నట్టుగా ఉంటుంది తప్ప ఒక రకమైన మానసిక చింతతోనే ముందుకెళ్ళటం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా? అయితే వీరి యొక్క వివాహాధిపతి కూడా శని అయి ఉండి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉండటం అనేది జరిగింది. అయితే ఆ శని కూడా ఇప్పుడు రేవతి నక్షత్రంలో సంచరించడం అనేది జరుగుతుంది. సో మనకి పలానా ప్రదేశం అని కాకుండా, అంటే విదేశాల్లో ఉన్న సంబంధాలైనా మాకు ఇష్టమే, వేరే దూర ప్రాంతాల్లో ఉన్న సంబంధమైనా మాకు ఇష్టమే అనుకుని ఒక ఏమంటాం నియమాలు లేని తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే తొందరగానే కుదురుతుంది. లేదండి మా అబ్బాయి పలానా చోటే ఉండాలి, అమ్మాయి పలానా చోటే ఉండాలి అంటే అవ్వదు. సో కష్టం ఉంటుంది. సో ఎక్కడికైనా సరే మనం మ్యాచ్కి సిద్ధపడితే వాళ్ళకి అయ్యే అవకాశాలు ఉంటాయి. కండిషన్స్ ఉన్న వాళ్ళకి కండిషన్స్ అప్లై అంటే నో అది. సో అలా లేవు అంటే కనుక అయిపోతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? సంతాన యోగం ఉందంటారా? కొద్దిగా ఇబ్బంది. అంటే ఇప్పుడు ఈవెన్ కొత్తగా గర్భం ధరించిన వాళ్ళైనా కూడా ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో కర్కాటకలో కుజుడు వచ్చి నేర్చుపడినా కానీ ఇప్పుడున్న మిథునంలో ఇంకా డేంజర్. సో ఆకస్మికంగా గర్భస్రావాలు జరగడానికి, సో కొత్తగా సంతానం కావాలనుకునే వాళ్ళకి కూడా అక్కడ ఇప్పటిదాకా మెడికల్ దాంట్లో వెళ్ళినా వాళ్ళకి కూడా పరీక్షలు సరిగ్గా రాలేకపోవడానికి రిజల్ట్స్. సో అందుకని కొంత ఇబ్బందిగానే ఉంది సంతాన పరంగా మాత్రం. రాబోయే 2 నెలలు అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నుంచి క్రమంగా మళ్ళీ వీరికి మంచి జరుగుతుంది. మరి గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారు? అదే వీళ్ళు లాభాధిపతి కూడా మనం మొదట్లోనే చెప్పుకున్న నీచంలో ఉన్నాడు, వృత్తి ఉద్యోగాల కారకుడు కూడా నీచంలో ఉన్నాడు. అందుకని మనం ఏ వ్యాపారాన్ని వృత్తిగా తీసుకున్నా కూడా పెద్దగా రాణించే అవకాశాలు లేవు. సో అందుకని ఉన్న వ్యాపారాలే ఎలా చేసుకుంటామనే దిగులుగా ఉన్నప్పుడు కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చాలా చెప్పదగిన సూచన. సో అందుకని సాధ్యమైనంత వరకు కూడా ఈ 2 నెలలు కొద్దిగా వాయిదా వేసుకోవటం అనేది అవసరం. వ్యాపారం విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగాలు కూడా పెద్ద బలంగా అయితే ఏమీ కనపట్టలేదు. సో కాసింత ఏదైనా సరే ఊరట లభించాలి అంటే కనుక ఆగస్టు 22వ తారీఖు తర్వాత నుంచి విదేశీ సంబంధించిన ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అప్పటిదాకా మాత్రం ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దూర ప్రయాణాల స్థానాల్లో శని ఏదో విధంగా అడ్డుపడుతూ ఉండటం. సో లేదు మనం గట్టిగా వెళ్దామని సిద్ధమయ్యే టైంలోనే ఇంట్లో పరిస్థితులు వేరేలాగా ఉండటం. సో మనం ఖచ్చితంగా మళ్ళీ వాయిదా వేసుకోవాల్సిన అవసరం రావటం. ఇలా కర్కాటక రాశి వాళ్ళు ప్రతిదీ కొద్దిగా పరీక్షాత్మకంగానే ఉంటుంది, ముఖ్యంగా ఆగస్టు పూర్తిగా అయ్యేదాకా. సో అందుకని ఆగస్టు అయితే కొద్దిగా ఊరట కొన్ని విషయాలైనా సరే లభించడానికి ఉంది. మరి గురుగారు గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా ఈ మాసంలో? ఈ నెల అంతా కూడా గృహ యోగం అంటే ఓన్లీ అమ్మే వాటికి మంచిది కానీ కొనే వాటికి మంచిది ఉండదు. అంటే మనం ఏదైనా సరే ఇప్పటిదాకా ఒక స్థలం అమ్మకం పెట్టాం, అమ్ముడు పోవట్లేదు, లేదు ఒక ఇల్లు పెట్టాం అమ్ముడు పోవట్లే. సో అమ్ముడు అవ్వాలి అనే దానికి మంచిది, కొనుగోలు చెయ్యాలి అనుకునే దానికి మంచిది కాదు. సో అలా ఏమైనా అమ్మకాలు ఉంటే ఈ 2 కొద్దిగా ఇప్పుడే చూసుకోండి, గట్టిగా అమ్ముడవుతుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం మరీ అంత ఇబ్బంది అయితే కనుక పెట్టదు. సో ఏదొచ్చినా చాలా తొందరగానే మళ్ళీ నయమైపోవటం అనేది అయితే ఉంటుంది. కానీ ఈ వృత్తి ఉద్యోగాలు, ఆర్థికము, లాభాలు ఇలాంటివి మాత్రం వీళ్ళు కష్టపడేదానికి పెద్దగా ఫలితం లేకపోవటమే కాకుండా ఒక్కోసారి ఉద్యోగాల్లో ఉన్న వారికి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఆకస్మికంగా ఒక్కోసారి మార్పులు కూడా సంభవించే పరిస్థితి ఉంటుంది. సో అందుకని కొంత జాగ్రత్తగానే ఉండటం అనేది అవసరం. మరి గురుగారు ఈ మాసంలో కర్కాటక రాశి వారు దేని పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ మాసం గట్టెక్కొచ్చుంటారు? అంటే ఏదైనప్పటికీ కూడా ఉద్యోగాల్లో అంటే కొత్త మార్పుల కోసం సాధ్యమైనంత వరకు అన్వేషించకుండా ఉండటం. సరే ఇంకా వాళ్ళు మార్పు ఇచ్చినప్పుడు మన చేతిలో ఏమి ఉండదు. సో మనంతరం మనం ఏదైనా సరే కొద్దిగా వెళ్ళాలి అనుకునే దానికి ఇది రైట్ టైం కాదు. సో ఏదైనా అలాంటి బలంగా నిర్ణయం తీసుకుంటే అది జూన్లో తీసుకుంటే బాగానే ఉండేది. సో ఈ జూలై, ఆగస్టు అనేది వీళ్ళకి అంత మంచిది కాదు. సో సెప్టెంబర్ మళ్ళీ ఇంచుమించుగా 4వ తారీఖు వచ్చిన తర్వాత తప్ప కొత్తగా మార్పులకి రైట్ కాదు. మరి గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? అంటే ఏ అర్థమైనా సరే వీళ్ళకి ఎంత ఇంచుమించు అంతంగానే ఉంది, అంతంత మాత్రంగానే ఉంది.
సో ఇది బాగుంది ఇక్కడ అనేది ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ఒక విదేశీ ప్రయాణాలకు వెళ్ళడానికి ఆగస్టు 22 నుంచి కొంతవరకు అనుకూలత ఉంది. మరి గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ బాగుంటుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా వీళ్ళైతే కనుక సాధ్యమైనంత వరకు కూడా ధనలక్ష్మిని పూజించడం వల్ల వీరికి ఆర్థికంగా అయితేనేమి వృత్తి ఉద్యోగాల్లో ఉండే ఇబ్బందులు తొలగడానికి కానీ ఏదైనా సరే అష్టలక్ష్మిలో ధనలక్ష్మిని పూజించడం వల్ల వీరికి మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ ధనలక్ష్మిని మనం ఏమంటాం, ఆవిడకి సంబంధించిన స్తోత్రం ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైతే అష్టలక్ష్మి స్తోత్రంలో అందులో ధనలక్ష్మి స్తోత్రం ఏదైతే ఉంటుందో అది నిత్యం కనీసం ఒక 3 సార్లు చదువుకుంటే ఆ శ్లోకాన్ని చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రోజు కొన్నాళ్ళ పాటు ఈ నెలంతా కూడా రోజుకి 3 సార్లు చొప్పున చదివితే సుమన సంబంధిత అది ఉంటుంది అష్టలక్ష్మి స్తోత్రం, అందులో ధనలక్ష్మి చదివితే మంచిది అనమాట. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.